పాల్గొనేలా చేస్తున్న మెదక్ జిల్లా జేఏసీ నాయకత్వానికి ముందుగా వ్యవసాయ శాఖ పక్షాన అలాగే అన్ని డిపార్ట్మెంట్ పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఈ 8 రోజులుగా ఎన్నో కార్యక్రమాలు వినూత్న కార్యక్రమాలు ఎందుకంటే మన ర్యాలీ ఇక్కడి నుంచి ర్యాలీ కలెక్టర్ మొత్తం ఓల్డ్ బస్ స్టాండ్ వరకు ర్యాలీ అలాగే డైలీ మార్నింగ్ వాకు అలాగే వినూత్న కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ సాధనలో భాగంగా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సాధించే దిశగా చేస్తున్న ఉద్యమానికి మద్దతునిస్తున్న అన్ని ఉపాధ్యాయులకు కార్మికులకు ఉద్యోగ సంఘాలకు అలాగే ఈ ఉద్యమంలో పాత్ర పంచుకుంటున్న అన్ని రకాల పాత్రధారులకు నా అభినందనలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఉద్యమం ఇలా జరుగుతుందంటే దానికి మనం అందిస్తున్న తోడ్పాటే. ఎందుకంటే మనము వెంటుండి అధిక నాయకత్వానికి ఇంత ధైర్యాన్ని ఇస్తున్నందుకే వాళ్ళు కూడా ముందుకు పోవడం జరుగుతుంది. ముందుగా ఎందుకంటే నిన్న జరిగిన కార్యక్రమం అయితే మేము దాదాపు ఇక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళేసరికి ఒక 200 మంది 250 మంది పోలీసులు అక్కడ నిలబడేలా ఎస్పీ గారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం భయప్రాంతం చేయడానికి పోలీసులు కనబడితే ఉద్యోగులు అంటే ధైర్యం చూపించి ఎక్కడ పారిపోతారనే ఉద్దేశంతోనే అలాగే ఎస్పీ గారు నెరవేర్చినట్టు అనిపించింది. కానీ ఒక్కరు కూడా వెనుకంజ వేయకుండా మన ఉద్యోగస్తులను అరెస్ట్ చేయకుండా మన నాయకులను అరెస్ట్ చేయకుండా ఒక్కొక్కరు సంఘటితంగా అధికారులు అదే పోలీసు అధికారులను వాళ్ళను జీపులో లేకుండా ధైర్యంగా ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క కార్యకర్త మన ఎంప్లాయీ ధైర్యంగా పట్టుకొని వాళ్ళని జీపులో ఎక్కలేకుండా చూసిన ధైర్యం నిజంగా నిన్న చరిత్రాత్మకం. 10 జిల్లాల ఉద్యోగ సంఘాలు 10 జిల్లాల అన్ని రకాల ప్రజలు ఉద్యోగులు ఇంత పెద్ద ఎత్తున మన తెలంగాణ ఆకాంక్షకై ఉద్యమిస్తున్నారని తెలిసి దీనిలో పాల్పంచుకున్న ప్రతి ఉద్యోగికి మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇంత ఉద్యమం ఈ రూపుకొచ్చిందంటే పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ గారు మనం మాట్లాడుతూ 4 లక్షల మంది ఎంప్లాయీస్ సహాయ నిరాకరణ చేస్తూ అక్కడ ప్రభుత్వాన్ని స్పందించేలా ఉన్నదంటే పరిస్థితిని మీరు అర్థం చేసుకోవట్లేదని డైరెక్ట్ ప్రధానమంత్రి గారిని ఎదురుగా అడగడం చూస్తుంటే ఈ ఉద్యమంలో మన ఉద్యోగుల పాత్ర ఎంత పెద్దగా ఉందో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం చేసే ఈ ఉద్యమమే ఇంత ఈ తుది రూపుకు వచ్చిందంటే దాదాపుగా ఈ తెలంగాణ సాధన దగ్గరికి వచ్చిందనే భావన ఇప్పటికే వ్యక్తమవుతుంది. ఈ ఉద్యమాన్ని ఇలాగే ముందుకు కొనసాగిస్తూ మనం ఎన్ని రకాల ప్రభుత్వం అణచివేత చర్యలు చేసినా మొక్కవని దీక్షంతో చరిత్రలో నిలవాలంటే దాదాపు 69లో ఉద్యమం చేసిందంటే అప్పటి ఉద్యోగులను మనం స్మరించుకుంటున్నాం ఇప్పటికీ. అలాగే రాబోయే తరాల వాళ్ళు కూడా ఈ మన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అలాగే తలుచుకుంటారని భావిస్తూ ఈ ఉద్యమంలో ఇంకా వెనుకంజ లేకుండా ఇలాగే మన జేఏసీ నాయకత్వానికి మన తోడ్పాటును అందిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్క ఉద్యోగిని కోరుకుంటూ అలాగే 10:30కు పిలుపు ఇవ్వకుండా పిలిచినంతనే మనం రిజిస్టర్లో సంతకం చేసి ఇక్కడ వచ్చి కూర్చే ఎవరొచ్చి ప్రతి ఆఫీస్ పోయి అందరూ చూసుకోవాలి రెడీగా అందరూ రాండి అనకుండా 10:30కు సంతకం పెట్టి ఎవరు పిలిచినా పిలవకుండా ఇక్కడికి వచ్చి నిలబడితే గ్యాదరింగ్ చూసి వాళ్ళే వస్తారు. ఎవరన్నా అట్లా పనిచేసినట్టయితే వాళ్ళు చరిత్రలో దోడుగా మిగిలిపోతారని హెచ్చరిస్తూ ఈ ఉద్యమాన్ని ఇలాగే ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు.